ఏమనుకుంటారంటే మా వాళ్ళు తీసుకునే ఫుడ్ కంటే ఎక్సెస్ ఫుడ్ ఇచ్చే పేరెంట్స్ కొంతమంది ఉంటారు. అసలు ఇవ్వాల్సిన ఫుడ్ ఇవ్వకుండా ఉండే పేరెంట్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది వచ్చేసి వాళ్ళ టైం కుదరక ఆ టైంలీ ఇవ్వకుండా అనవసరం టైంలో ఇచ్చే పేరెంట్స్ కొంతమంది ఉంటారు. 3 రకాలుగా సహజంగా ఉండే చిన్నపిల్లల లోపల నెగ్లిజెన్స్ జరిగేది, పోషకాహార లోపం లోపల ఇలాంటి నెగ్లిజెన్స్ జరుగుతాయి. జనరల్గా మనం పోషకాహార లోపాన్ని గమనించినట్లయితే ఏ బిడ్డ అయినా యాక్టివ్గా ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెంట్తో పాటు పోషకాలతోని విలువైన పోషకాలతోని ఇచ్చే ఆహారం చాలా కీలకమైనది. ఆ ఆహారాన్ని బిడ్డకు ఫ్రెష్గా ఇవ్వడం అనేది ఇంకా కీలకమైనది. అది బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంటు. ఈ విధాలుగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి చిన్న బిడ్డ ఉన్న మదరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్టయితే నెంబర్ 1 మనం చూడాల్సింది ఏంటంటే ఎలాంటి పోషకాహారం బిడ్డలకు ఇవ్వాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ సిర్లాక్ కానీ పారెక్స్ కానీ ఇలాంటి డబ్బాలు కొనుక్కొచ్చేసి బిడ్డలకు పెట్టడం అనేది ఒక పరిపాటిగా చేస్తున్న పని. ఇది ఇవ్వటంలో కొంత టైం వరకు ఇవ్వటంలో న్యాయమైంది ఉండొచ్చు, కానీ ఇది మాత్రమే మీ బిడ్డను కాపాడుతుంది, ఈ ఆహారం మాత్రమే పూర్తి పోషక విలువలు ఉంటాయి అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే సహజంగా గ్రెయిన్స్ని మనం తీసుకొని మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇచ్చిన పోషకాహారంలో ఏదైతే ఫ్రెష్గా అయితే ఉంటుందో అది మనం చేసుకోవడం బెటర్. ఇప్పుడు సిర్లాక్ పారెక్స్ లాంటి బాక్సులను చూసుకోవటం, ఒక కార్పొరేటివ్ కంపెనీ తీసుకురావటం, ఆమూల్ బాక్స్ లాంటివి తీసుకురావటం, అదొక కార్పొరేటివ్ కంపెనీ ఇవ్వటం అనేది అది ఒక కంపెనీ మీద ట్రస్ట్తో మనం ఇస్తున్నది తప్ప బిడ్డ మీద ప్రేమతో ఇస్తున్నామే తప్ప బిడ్డకు పూర్తి స్థాయిలో పోషకాహారం ఉంటుంది అనుకోవడం మొత్తం కరెక్ట్ కాదు. ఏ విధంగా మనం ఇవ్వాలి అంటే పోషక గ్రెయిన్స్ని మనం తీసుకొని, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద గ్రెయిన్స్ దీంట్లో తీసుకుంటే కొవ్వు పదార్థాలు కావాలి, ఫ్యాట్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్ ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మల్టీవిటమిన్స్తో పాటు ఫ్యాట్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. ఇవన్నింటిని మనము తీసుకునే ఆహారాన్ని దేంట్లో ఉందన్న విషయాన్ని మనం ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకొని, లేకపోతే మీకు సంబంధించిన దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు సజెస్ట్ చేసే ఫుడ్ని ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను యాజ్ ఎ పీడియాట్రిషియన్గా. ఇప్పుడు మనం చేయాల్సిన ఫుడ్ ఏంటంటే మీరు ఎనీ గ్రెయిన్స్, ఎనీ 5 టైప్స్ ఆఫ్ ద గ్రెయిన్స్ వాటిని నెయ్యితోని కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ గోరువెచ్చగా వేంపండి. వాటిని మీరు మీ ఇంట్లోనే ఒక మిక్సీగా బాగా మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసేసి పౌడర్ లాగా చేసేసుకొని దాన్ని సహజంగా ఒక 5 టైప్స్ ఆఫ్ ద గ్రెయిన్స్, ఈజీ గ్రెయిన్స్ ఉంటాయి, హార్డ్ గ్రెయిన్స్ కాకుండా ఈజీ గ్రెయిన్స్ తీసుకోండి. పప్పులు కావచ్చు, లేకపోతే ఇంకొంచెము వీటిని రాగులు కావచ్చు, రైస్ కావచ్చు, ఇట్లా ఒక 5 టైప్స్ ఆఫ్ ద గ్రెయిన్స్ తీసుకొని కనుక మీరు చేసుకున్నట్టు అయితే ప్రతిదీ ఒక 100 గ్రామ్స్ అంటే 500 గ్రామ్స్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, పాడు కాకుండా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఈజీగా చేసుకోవాలి. దాంతోపాటు ఇది కుక్ చేసే టైం లోపల ఒకసారేమో ఏదైనా రసం లాంటిది చేసి ఇవ్వండి. అంటే వెజిటేబుల్స్ జ్యూస్ లాగా తయారు చేయడం కానీ, వెజిటేబుల్ సూప్స్ లాగా తయారు చేయడం కానీ దాంతోపాటు ఇవి ఇవ్వచ్చు. ఇంకొకసారి ఏంటంటే ఫ్రూట్స్, అంటే ఫుల్ ఫ్రూట్ ఉంటుంది, ఫుల్ ఫ్రూట్తో కూడా ఇవ్వచ్చు. ఈ తీసుకొని ఈ పౌడర్ని అంతా మనం వండిన తర్వాత దాంట్లో ఒక ఫుల్ ఫ్రూట్ వేయండి, లైక్ బనానా కానీ ఎనీ సీజనల్ ఫ్రూట్ ఏది ఉంటుంది, లేదంటే ఫ్రూట్ జ్యూస్ కూడా కలుపుకోవచ్చు. ఇంకా ఇది ఫారిన్ లాంటి మన వెస్ట్రన్ కంట్రీస్లలో వాళ్ళు ఏం చేస్తారంటే బిడ్డకి పాల కంటే ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువ ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్. పాలల్లో ఒక రకమైన బ్యాక్టీరియా దానికి మనం సేవ్ చేసే బ్యాక్టీరియా ఉంటుంది, హామ్ చేసే బ్యాక్టీరియా ఉంటుంది. నిల్వ చేస్తేనేమో హామ్ చేస్తుంది, ఫ్రెష్గా ఇస్తేనేమో సేవ్ చేస్తుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే జ్యూసులతో ఎక్కువగా ఇస్తారు. అంటే మరి ముఖ్య ఈ మ్యాంగో జ్యూస్ లాంటివి కాకుండా ఇంకా అదర్ జ్యూసెస్, మనకు ఈజీ జ్యూసెస్ ఉంటుంది. ఈజీ జ్యూసెస్లో కూడా ఎలాంటి జ్యూసెస్ అంటే ఫ్రూట్ని డైరెక్ట్గా వేసేది కాకుండా ఫ్రూట్ కవర్ చేసే ఉండేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. లైక్ బనానా, బత్తాయి, ఆరెంజ్ ఇలాంటి జ్యూస్లను కూడా మనం స్పూన్తో ఇవ్వచ్చు పిల్లలకు.
లేకపోతే ఏదైనా ఫుడ్తో కూడా కలిపి ఇవ్వచ్చు. ఇది అలవాటు చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అంటే కవరింగ్, ఏ ఫ్రూట్కైనా కవరింగ్ ఉండాలి. కవరింగ్ ఉండే వాటిని సేఫెస్ట్ గేమ్ అది. అంటే చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లోపల ఇమ్యూనిటీ పవర్, దాంట్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. బాడీకి ఇమ్యూనిటీ పవర్ని బ్యాలెన్స్ చేస్తుంటుంది, మనల్ని మనం ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తుంటుంది. కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్లోంచి పిల్లలకు ఇవ్వచ్చు. ఏదైనా లిమిటెడ్గా దాన్ని ఎవ్రీ 2 hours కానీ 3 hours కానీ తక్కువ ఫుడ్ ఎక్కువ టైమ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా పెట్టేసుకొని అప్పుడు ఫుల్గా తినిపించేయటము, వాడు ఆయాసంతో పడుకుంటాడు, లేకపోతే కడుపు నొప్పి ఏడుస్తుంటాడు. లేకపోతే మధ్యాహ్నం ఫుల్గా తినిపించేయడం, సేమ్ మళ్ళీ అది స్టోరీ. అది కరెక్ట్ కాదు. పిల్లలకి వీలైనంత వరకు మీరు ఒక లిమిట్ పెట్టుకోండి. ఆ లిమిటేషన్ లోపల తక్కువ టైం లోపల ఎక్కువ టైమ్స్ ఇచ్చేటట్టు ఆ విధంగా పెట్టుకొని బిడ్డకు కనుక బ్యాలెన్స్ చేస్తే ఇది బ్యాలెన్స్ ఫుడ్ వస్తుంటుంది. డైలీ అట్లీస్ట్ 6 to 8 times బిడ్డకు ఫీడ్ చేసేటట్టు ఉండాలి. అంటే అన్నిసార్లు మనం ఇవ్వగలిగి ఉండాలి, ఓపికగా ఇవ్వగలిగి ఉండాలి. ఏదో 3 సార్లు 4 సార్లు అలా కాకుండా ఎవ్రీ 2 hours ఒకసారి అలా ఇవ్వగలిగితే సహజంగా మనం ఒక తల్లి పడుకోవడానికి మార్నింగ్ 6 o'clock అలా లేస్తే నైట్ పడుకునే వరకు ఈ మన హైదరాబాద్ లాంటి పరిస్థితుల లోపల మినిమం 10 అనేది చాలా కామన్. అంటే 6 to 6 వచ్చేసి 12 hours, రిమైనింగ్ 4 hours కనుక యాడ్ చేస్తే 16 hours. 16 hours ఈచ్ 2 hours కనుక గ్యాప్ చేసినట్టు అయితే 8 times ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలి. అంటే మనము మెలకువగా ఉండే టైంకి బిడ్డ తీసుకునే ఫుడ్కి ఆ అబ్జర్వేషన్ అనేది చాలా కీలకం. అది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా కనుక పోషకాలతో కూడుకున్న, పోషక విలువలతో కూడుకున్న ఫుడ్ కనుక ఇచ్చినట్టు అయితే మీరు బిడ్డ జబ్బు పడకుండా మీ చేతిలోనే మీరు కాపాడుకున్నట్టు అవుతారు. బిడ్డకి ఫస్ట్ డాక్టర్ ఎవరంటే మదర్ ఈజ్ బిడ్డకి ఫస్ట్ డాక్టర్. మదర్ ఈ మెలకువలు నేర్చుకొని మీకు దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా మీకు ఫర్దర్గా కావాల్సినప్పుడు డిస్కస్ చేసేసి ఇంకా మీకు నేర్చుకోవాలనుకున్నప్పుడు మీకు వ్యాక్సినేషన్ టైంలో వెళ్ళేసి డాక్టర్ గారితో మాట్లాడి ఆ సలహాలను మీరు పాటించేస్తే ఒక హెల్దీ బిడ్డను సమాజానికి అందించిన వాళ్ళు అవుతారు. ఫైనాన్షియల్గా మీకు ఏ క్రైసిస్ లేకుండా వాళ్ళు అవుతారు. మీకు కూడా మంచి మెంటల్గా, ఫిజికల్గా బిడ్డ ఎదుగుదలకు బాగా ఉంటుంది. ఫర్దర్ జీవితాన్ని బిడ్డలకు మనం ఇచ్చే గిఫ్ట్ కాబట్టి మీరు బిడ్డకు ఫ్యూచర్ను గిఫ్ట్గా ఇచ్చే మదర్స్ అవుతారు. మదర్ ఈజ్ ద బెస్ట్ డాక్టర్, రైట్ టీచర్ అని ఇట్స్ మై అడ్వైస్. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.